నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. మన జీవితానికి మూలాధారమైన ప్రకృతిలో వృక్షాలు అతి ముఖ్యమైన భాగం. ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన కానుకలలో వృక్షాలు అగ్రస్థానంలో నిలుస్తాయి. ప్రతి వృక్షం భూమికి ఒక ఆభరణం. చెట్లు లేని చోట కలుషిత గాలి, పొడిబడిన నేల, తరిగిపోతున్న జీవవైవిధ్యం మాత్రమే ఉంటుంది. మన వంశాల భవిష్యత్తు పచ్చగా ఉండాలంటే ఈరోజు మనం వృక్షాలను నాటాలి. ఒక్కొక్క చెట్టు మనకు జీవన నాడి లాంటిది. అది నీడ ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. చెట్టు నాటే చేతులు నాటకంలా కాలం మారుస్తాయి అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. పర్యావరణానికి ఓ తల్లిలా వృక్షాలు మన అవసరాలను తీర్చుతాయి. ఒక వృక్షం వేళ్లలో నేల బలముంది, కొమ్మల్లో జీవన శక్తి ఉంది, ఆకు ప్రతి ఊపిరిలో మన ప్రాణముంది. చెట్లు లేకుండా జీవితం అనే ఊహే అసాధ్యం. అవి మన శ్వాసను, మన భవిష్యత్తును రక్షించేవి. ప్రకృతి దేవతకు నివాళిగా నాటే ప్రతి వృక్షం ఈ భూమికి ఒక కొత్త జీవం అందించినట్టే. మానవ జాతి జీవన మార్గాన్ని నిర్దేశిస్తున్న ఎన్నో పవిత్ర వృక్షాలు, వాటి విశిష్టత గురించి, చెట్లలోని దైవత్వాన్ని, ఔషధ గుణాలను ఈ ప్రపంచానికి అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. ఈనాటి పవిత్ర వృక్షాలు కార్యక్రమంలో వావిలి చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. వావిలి చెట్టు కింద బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు నివసిస్తారని హిందూ మతం నమ్ముతుంది. ఈ చెట్టు జీవిత చక్రాన్ని గుర్తు చేస్తుంది. అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే దీనిని దేవ చెట్టు లేదా త్రివేద స్వరూపం అని కూడా పిలుస్తారు. మహాభారతంలో వావిలి చెట్టు ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. పాండవులు అరణ్యవాస సమయంలో వావిలి చెట్ల కింద నివాసం చేస్తూ ధ్యానం చేశారు. వావిలి చెట్టు కింద పితృతర్పణం లేదా పితృపూజ చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. దీంతో పితృదేవతలు తృప్తి చెందుతారని నమ్ముతారు. అనేక శివాలయాలలో వావిలి చెట్టు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. వావిలి చెట్టు కేవలం చెట్టు కాదు, ఇది సృష్టి, స్థితి, లయం అనే త్రివేది తత్వానికి జీవరూపం. ప్రతి భక్తుడి జీవనంలో అర్థాన్ని, ఆధ్యాత్మికతను నింపే దివ్యమైన చిహ్నం వావిలి చెట్టు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. ఇప్పుడు ఆ వివరాలు చూసేద్దాం. శుభమస్తు. శ్రీరామ జయం కార్యక్రమంలో అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. పూర్వం ఒక రాజుగారికి శిరోవేదన కలిగింది. శిరోవేదన తొలగించే నిమిత్తమై మంత్రి గారు రాజవైద్యుడిని పిలిపించారు. రాజవైద్యుడు రాజ్యంలో లేరు. దానితో రాజ్యంలో ఉండే ఇతర వైద్యులను రప్పించారు. ఎవరితో రాజుగారికి ఉపచారం లేదా ఈ రోగబాధ తొలగించే నిమిత్తమై వైద్య సేవలు అందించాలో మంత్రి గారికి తోచలేదు. వచ్చినటువంటి ఈ వైద్యులందరినీ సమావేశపరచి ఈరోజు సాయంత్రంలోగా మీరంతా వెళ్ళి ఏ విధమైన ప్రయోజనాన్ని అందించనటువంటి ఒక మొక్క తీసుకువచ్చి నాకు ఇవ్వండి. అలాంటి వారే రేపటి నుంచి ప్రధాన రాజవైద్యులు అని చెప్పడంతో వైద్యులంతా తలో దిక్కుగా వెళ్ళారు. సాయంత్రానికి అందరూ తిరిగి వచ్చారు. ప్రతి వ్యక్తి చేతిలో ఏదో ఒక మొక్క ఉంది. ఈ మొక్క ఎందుకు పనికిరాదు, ఈ మొక్క నిరుపయోగకరమైనది అంటూ వాళ్ళంతా కూడా చెబుతున్నారు. మంత్రి గారు వింటున్నారు. ఒక్క వ్యక్తి మట్టుకు దూరంగా కూర్చున్నాడు. అతడి చేతిలో ఏ మొక్క లేదు. మంత్రి గారు ఆ వ్యక్తిని దగ్గరగా పిలిపించి, మీరే మొక్క తీసుకురాలేదా, వెళ్ళలేదా అన్నాడు. ఆ వ్యక్తి, నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను, నాకు తెలిసి సృష్టిలో నిరుపయోగకరమైన మొక్క, ప్రయోజనం లేనటువంటి మొక్క ఒక్కటి కూడా లేదు. ప్రతి మొక్కకు ఏదో ఒక ప్రయోజనం ఉంది.
చెట్టు, వేరు, కొమ్మలు, కాయలు, పళ్ళు, పువ్వులు ఏ రూపంలోనైనా ప్రతి చెట్టు, ప్రతి మొక్క ఏదో ఒక ప్రయోజనాన్ని చేకూర్చేదే కనుక ప్రయోజనం లేనటువంటి మొక్క ప్రపంచంలో లేదు కనుక నేను బయటికే వెళ్ళలేదు అన్నాడు. దానితో మంత్రి గారు పరమానంద భరితుడై ఆ వ్యక్తినే ప్రధాన రాజ వైద్యుడిగా నియమించారు. ఆ వ్యక్తి తదుపరి సేకరించి తీసుకువచ్చిన మొక్క, రాజుగారి వైద్యంలో ఉపయోగించిన మొక్క వావిలి చెట్టు. రాజుగారికి కలిగిన బాధ యుద్ధం చేసినందువల్ల బడలిక, శరీరంలో ఉష్ణతాపం పెరిగిపోయి, శరీరంలో రోగబాధ పెరిగిపోయి, ఒళ్ళు నొప్పులు కావడంతో నొప్పుల కారణంగా అన్ని వ్యాధులో ఉన్న బాధ కలిగిన నేపథ్యంలో రాజుగారికి ఏ విధంగా ఏ ఉపచారం చేస్తే ఈ వ్యాధి బాధ తొలగుతుంది, ఉపశమిస్తుంది అనగా ఆ వైద్యుడు సూచించిన ఆ మొక్క వావిలి చెట్టు మొక్క. ఇలాంటి ఈ వావిలి చెట్టును సంస్కృతంలో సింధువారము అని పిలుస్తారు. దేవతారాధన చేసేటటువంటి క్రమంలో, గణపతిని పూజించేటటువంటి వరుసలో 15వ నామం హేరంబాయ నమః. స్వామికి సమర్పించేటటువంటి 21 పత్రముల వరుసలో 15వ పత్రము సింధువార పత్రము. హేరంబ గణపతి మహామంత్రస్య హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ ఇలా చెబుతూ స్వామికి ప్రీతికరంగా వావిలి ఆకును సమర్పించినట్లయితే ఆ సమర్పించిన పుణ్య ఫలం బలం కారణంగా మన దేహానికి కొత్త జవసత్వాలు చేరతాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. ఇలాంటి ఈ మొక్క ఈనాటి కాలంలో అరుదుగా కనిపించడం బాధాకరమైన విషయంగా చెప్పుకోవాలి. మొక్కల పెంపకంలో, పర్యావరణ పరిరక్షణలో అంతర్భాగంగా గజేంద్ర మోక్షం వృత్తాంతాన్ని స్మరించినట్లయితే మాతులుంగ లవంగలుంగ చూతకేతకి భల్లాతక అమ్రాతక పనస బదరి బకుల ఇలాంటి అనేక ఫలవృక్ష జాతులన్నీ కూడా ఉండేటటువంటి ఆ వనంలో విహరించిన గజేంద్రుడు ఆ వనాన్నంతటినీ కూడా విధ్వంసం చేశాడు. ఆ వనంలో ఉండే ఈ మొక్కల జాబితాలో ఒక మొక్క సింధువారం మొక్క కూడా. అలాగే శ్రీరామాయణంలో సీతాదేవిని అశోకవనంలో ఉంచిన ఆ రావణుడు అశోకవనంలో పెంచిన వృక్షాల జాతి ఆ జాబితాలో సింధువారం కూడా ఉండడం ఒక విశేషంగా మనం జ్ఞాపకంగా పెట్టుకోవాలి. అలాంటి ఆ సింధువార లేదా వావిలి చెట్టు ఇంటింటా ఉండవలసిన అపరూపమైన వృక్ష సంతతి. ఇంట్లో ఉండేటటువంటి మహిళలకు, బాలబాలికలకు, వృద్ధులకు శారీరక అస్వస్థత చేకూరినప్పుడు కొంత బడలిక వచ్చి చేరుతుంది. ఆయాసం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మనసులో తెలియని ఏవో ఒక ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఏం చేస్తే ఇవన్నీ తొలగిపోతాయా అనే కోణానికి అవకాశాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మికంగా పెంచి పోషించవలసిన చెట్టు వావిలి చెట్టు. ఏ ఇంట్లో ఇంటికి ఉత్తర దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ వావిలి చెట్టు ఉంటుందో అలాంటి వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు దరిచేరవు అని ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఇంటిలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్న సమయంలో అలాంటి ఇంటికి వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి దక్షిణం వైపు కూడా వావిలి చెట్టును తప్పకుండా పెంచుకోవచ్చు. ఈ చెట్టు ఇంటికంటే మించి ఎదగదు. ఏవైనా కారణాల చేత భూమి చాలా బలంగా ఉండి అలా ఎదిగినప్పుడు ఇంటికంటే కూడా పైకి ఎదగకుండా కాస్త కత్తిరింపులు వేసి జాగ్రత్తలు పాటించినట్లయితే ఇంట్లో పెరిగిన వావిలి చెట్టు కారణంగా ఇంట్లోని వారందరికీ ఆరోగ్యం, ఆరోగ్యానికి మూల కారణమైనటువంటి ఐశ్వర్యం, అలాగే అన్నీ కూడా లభిస్తాయి అని కూడా ఆర్ష విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. సింధువార పత్రం సమర్పయామి అన్నప్పుడు కరవీరైర్ జాతి కుష్మై చంపకై బకులై శుభై పరమాత్మని పూజించే క్రమంలో అష్టోత్తర శతనామావళి కంటే పూర్వం స్వామికై ప్రీతికరంగా 21 నామాలతో అథ అంగపూజ అనే పేరిట దేహంలో ఉండేటటువంటి వివిధ సందర్భాలలో వివిధ అవయవాలను స్మరిస్తూ వాటికై ప్రీతికరంగా క్షేమం కలగాలి అనే రూపంతో పుష్పాలను సమర్పిస్తూ ఉంటాం. పూలతో లేని ఎడల ఆకులతో పూజ చేస్తూ ఉంటాం.
ఇందులో సింధువారం తప్పనిసరి. సమర్పించేటటువంటి కేతకి, అలాగే ఇతరములైన కరవీర, మల్లె తదితరములైన సమస్త పుష్పాలతో పాటు కూడా ఆకు అనే రూపంలో అర్హత పొందిన పుష్పాలతో సమానంగా ఒక పత్రానికి, ఆకుకు అర్హత ఉండేటటువంటి నేపథ్యం కేవలం వావిలి ఆకుకు మాత్రమే ప్రత్యేకం కనుక దేవతారాధనలో వావిలి ఆకును సమర్పించినట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘకాలిక వ్యాధిన బారిన పడినటువంటి వారు తంత్ర మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేటటువంటి క్రమంలో 3, 5, 7, 9 ఈ సంఖ్యలో వావిలి ఆకులను సేకరించి వృత్తాకారంలో ఒక గుండ్రంగా ఏర్పాటు చేసి, ఆ గుండ్రంగా ఉండే వావిలి ఆకుల మధ్యన మట్టి ప్రమిదలో 5 దీపాలు వెలిగించినట్లయితే వెలిగే ఈ దీపకాంతుల ద్వారా వేడి ఎక్కిన ఆ వావిలి ఆకుల ద్వారా లభించేటటువంటి సువాసనలు ఆరోమా థెరపీ అనే పేరిట మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. స్నానం చేసే సమయంలో వినియోగించేటటువంటి నీటిలో ఈ వావిలి ఆకులను వినియోగించడం కూడా ఆర్ష విజ్ఞానంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగించే మార్గం కనుక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గమనించినప్పుడు ప్రతి ఇంట పూర్వకాలంలో వావిలి చెట్టు ఉండేది. వావిలి చెట్టు అమృత వృక్షం, ఇంటింటా ఉండవలసిన మహావృక్షం కనుక విజ్ఞానాన్ని గమనించి ఆధునిక జీవన సరళిని మరింత అర్థవంతంగా అమృతమయంగా మార్చుకునే నిమిత్తమై అమృత వృక్షమైన వావిలి చెట్టును ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. వావిలి చెట్టు యొక్క ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి మాటలో చూసాం కదా. వావిలి చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైంది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ చెప్పే విషయాల్ని ఇప్పుడు చూద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైనటువంటి మొక్క లేదా చెట్టు వావిలి. సంస్కృతంలో నిర్గుండి అంటారు. వావిలి చెట్టు నీటి పారుదల ఉండేటువంటి ప్రదేశాలలో 1 లేదా 2 మీటర్ల ఎత్తుగా కానీ లేదా 5-6 మీటర్ల వృక్షంగా కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. చిన్న మొక్కగా కానీ లేకపోతే గుల్మంలాగా కానీ ఇంకా పెద్ద చెట్టుగా కూడా ఒక్కోసారి పెరగవచ్చు. అయితే ఆకులు ఆసక్తికరంగా ఉంటాయి. ఆకులు మన చేతివేళ్ల మాదిరిగా 3 లేదా 5 దళాలు కలిగి ఉంటాయి. ఇక అసలైన ప్రత్యేకత ఏమిటంటే ఆకులు ఎండాయనుకోండి కాస్త, అప్పుడు పైన నల్లగా, అడుగు భాగంలోనేమో బూడిద రంగులో కనిపిస్తాయి. ఇది మీకు వావిలి ఆకుని గుర్తుపట్టడానికి ముఖ్యమైనటువంటి ఒక లక్షణం. అయితే దీని పువ్వులు లేత వంగపండు రంగులో కానీ, కొంచెం లేత నీలంగా కానీ, కొమ్మల చివర అందంగా అలా గుత్తులుగా వస్తాయి. ఇక వావిలి కాయలు గుండ్రంగా బఠానీ గింజల సైజులో ఇవి మనకు కనిపిస్తాయి. దీని ఆకులు ఇవి నీళ్ళకి వేసి మరిగించి బాలింతలకి స్నానం చేయిస్తారు. ఎందుకంటే ఆ సూతికా వాతాలు ఇలాంటివి తగ్గుతాయని. ఇంతటి గొప్పది ఈ వావిలి. అయితే ఈ వావిలితో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ముందుగా చెప్పాల్సింది హెడ్ రెమెడీ సయాటికా. సయాటికా అంటే ఏమిటి అంటే మన వెన్ను నుంచి ఒక నరం బయలుదేరుతుంది. పిరుదుల నుంచి, పిక్కల నుంచి కాలు దాదాపు పాదం చివరి వరకు వెళ్తుంది. ఇది ఆ నరం నలిగిందనుకోండి నడుము ప్రాంతంలో విపరీతమైనటువంటి సలుపులు, నొప్పులు వస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని గృద్రసీ వాతం అంటారు. అంటే ఏంటంటే గృద్రసీ అంటే వల్చర్, అంటే రాబందు చూడండి ఇలాగా వంగి నడుస్తుంది కదా. సయాటికా నొప్పితో బాధపడేవాళ్ళు కూడా అలా ముందుకి వంగి నడుస్తారు, స్ట్రైట్గా నిలబడలేరు. ఇక దీనికి భరించలేక ఆపరేషన్లు చేయించుకుంటారు. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా ఆ డిస్క్ వరకు తీస్తూ ఉంటారు, లేకపోతే ఆ వటిబ్రా వరకు. కానీ నొప్పి తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఒక విషస్ సైకిల్ లాగా. ఇలాంటి దానికి ఒక గన్ షాట్ రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీ ఏమిటంటే ఈ వావిలితో ఉంది. తెలుసుకుందాం. 15 వావిలి ఆకుల్ని తెచ్చుకొని ముద్దగా నూరండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసు నీళ్ళకి వేయండి. చిన్న మంట మీద మరిగించండి. కషాయం అవుతుంది. దీనికి 1 చెంచాడు ఆముదం కలపండి.
ఉదయం పూట దీన్ని తీసుకుంటూ ఉంటే కేవలం 10 రోజులలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అంటే మీ ఆ సయాటికా నొప్పి మంత్రం వేసినట్టుగా మాయమవుతుంది. అలాగే మరొక ప్రాబ్లము కీళ్ళ నొప్పి. ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి చికెన్ గున్యాతో కీళ్ళ నొప్పులు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి చాలామందిని. ఇలాంటి కీళ్ళ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కూడా వావిలి ఉపయోగపడుతుంది. మీరు వాడాల్సింది వావిలి వేరుని. వావిలి వేరు, మీకు వావిలి చెట్టు ఉంటుంది కదా, కొంచెం పీకితే కింద వేరు ఉంటుంది, దాన్ని తెచ్చుకోండి. శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేయండి. వావిలి వేరు కషాయం సిద్ధమైంది. దీన్ని ఒక 60 మిల్లీలీటర్ల మోతాదుగా ఉదయం సాయంత్రం లోపలికి తీసుకుంటూ ఉంటే ఇబ్బంది పెట్టేటటువంటి పుర్చికా దంశం అంటే తేలుగుట్టినట్టుగా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ కీళ్ళ నొప్పులు ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. ఈ పాలిఆర్థ్రాలజియా తగ్గుతుంది. పార్కిన్సన్ డిసీజ్, కంపవాతం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఫైన్ ట్రెమర్స్ వస్తూ ఉంటాయి, ముఖ్యంగా రెస్ట్ ట్రెమర్స్ వస్తాయి. అంటే ఖాళీగా ఉన్నప్పుడు చేతులు అలా ట్రెమర్ అంటే వణుకుతూ ఉంటుంది. కంపించడం అంటే ఏంటంటే వణకటం. ఇక దీనికి ట్రీట్మెంట్ లేదేమో అని చాలామంది నిరాశపడుతూ ఉంటారు. అయితే దీనికి కూడా ఈ వావిలి అనేది ఒక చక్కటి పరిష్కారం. వావిలిని తెచ్చుకొని ఆ వేరుని దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి. దీన్ని ఇంతే 60 మిల్లీలీటర్ల మోతాదుగా దీన్ని ఒక చెంచాడు నువ్వుల నూనె కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే కంపవాతం అంటే పార్కిన్సన్ డిసీజ్లో చాలా రిజల్ట్ ఉంటుంది. అలాగే మరొకటి చలి జ్వరం, మలేరియా కానీ వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ చేతనైనా చలితో కూడిన జ్వరం వస్తూ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కూడా చలి జ్వరం ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి కూడా వావిలి మీకు ఉపయోగపడుతుంది. 5 వావిలి చిగుళ్ళు అలాగే 5 మిరియాలు కలపండి. 5 వావిలి చిగుళ్ళు అంటే లేతాకులు, అలాగే 5 మిరియాలు రెండింటిని కలిపి మాత్ర కింద బొటన వేలు చూపు వేలుతోటి ఆ ముద్దని ఇలాగ చుడితే మీకు మాత్రలు అవుతాయి. ఇలాంటి మాత్రలుగా చుట్టుకొని నీడలో ఆరబెట్టుకొని వీటిని మీరు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా 3 పూట్ల సేవిస్తూ ఉంటే ఒక 2-3 రోజులు ఈ చలి జ్వరం పూర్తిగా తగ్గుతుంది. ఇక మరొకటి ముఖ్యంగా మన భారతీయులు బాగా ఇబ్బంది పెట్టే చర్మ వ్యాధి ఏంటంటే తామర. దీనికి కూడా వావిలి మీకు అమోఘంగా ఉపయోగపడుతుంది. వావిలి ఆకు రసం సింపుల్గా ఫ్రెష్ వావిలాకుని తెచ్చుకోండి, దంచండి, ముద్ద చేయండి, గుడ్లో వేసి పిండండి, రసం వస్తుంది. దీన్ని ఆ తామర మీద రాస్తూ ఉంటే దులిపేసినట్టుగా ఈ తామర వ్యాధి తగ్గుతుంది. అయితే దీంతో పాటుగా తడి టవల్స్ని వాడకండి. అంటే మీరు టవల్స్ని తెచ్చుకొని వాడిన తర్వాత చాలామంది కుర్చీల మీద ఆరేస్తూ ఉంటారు, మళ్ళీ సాయంత్రం అదే టవల్ని వాడతారు. అట్లా కాకుండా బయటికి వెళ్ళి సూర్యుడి ఆ రశ్మి తగిలేలాగా ఎండపొడ తగిలేలాగా ఆరబెట్టాలి. అలాగే మీ పర్సనల్ బిలాంగింగ్స్ మీరే వాడుకోవాలి. దీంతో ఈ తామర సమస్య తగ్గుతుంది. అలాగే మరొక సమస్య కడుపులో పురుగులు. ఇది చిన్న సమస్యలాగా అనిపిస్తుంది, కానీ ఈస్నోఫీలియా, దగ్గు, జలుబులు, దురదలు, అలాగే ఒక్కోసారి మూర్ఛలు అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈ కడుపులో పురుగులకి కూడా వావిలి ఒక అద్భుతమైన సమాధానం. 5 వావిలి చిగుళ్ళు, 5 మిరియాలు కలిపి నూరండి. నూరిన తర్వాత మాత్ర కింద చుట్టుకోండి, విడివిడిగా ఆరబెట్టుకోండి, అన్నింటినీ నిల్వ చేసుకోండి. దీన్ని ఉదయం మధ్యాహ్నం రాత్రి చొప్పున మీరు లోపలికి తీసుకుంటూ ఉంటే కడుపులో పురుగులు సేఫ్గా నశిస్తాయి. అంటే అవి మాత్రమే నశిస్తాయి, మీకు ఎలాంటి అపకారం దీంతో జరగదు. ఇక కొంతమందికి పియు పైరెక్సియా ఫన్నోన్ ఆర్జిన్ అంటాం, అంటే ఎందుకు వస్తుందో తెలియకుండా జ్వరం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వావిలి మీకు సురక్షితమైంది. వావిలాకు కషాయం, వావిలాకును తెచ్చుకోండి, దాన్ని చిన్నగా తుంపండి, నీళ్ళకు వేసి మరిగించి కషాయం చేసుకోండి. ఈ కషాయాన్ని 50 మిల్లీలీటర్ల మోతాదుగా అంటే దాదాపు 3 టేబుల్ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 సార్లు లోపలికి తాగుతూ ఉండాలి. అలాగే 5 లేదా 6 వావిలాకుల్ని చిటికెడు మిరియాల పొడితోటి కలిపి దంచి దాన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ సమస్య తగ్గుతుంది. అలాగే మరొక ప్రాబ్లం హెడేక్. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. తలనొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలామంది. ఇలాంటప్పుడు ఈ వావిలాకుల్ని తెచ్చుకోండి, దంచండి, పేస్ట్ అవుతుంది. దీన్ని నొసలు కణతల పైన అప్లై చేస్తూ ఉండండి. ఇది ఒక కౌంటర్ ఇరిటెంట్లా పనిచేస్తుంది, తలనొప్పుల్ని తగ్గిస్తుంది. అలాగే మరొక ప్రాబ్లము, కొంతమందికి విపరీతమైనగా కీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, పట్టేస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, ఇలాంటి నొప్పితో కూడినటువంటి ఈ కీళ్ళవాతంలో వావిలి మీకు పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు కానీ ఆ మాటకు వస్తే దెబ్బలు కానీ తగిలినప్పుడు అక్కడ వాపు తయారవుతుంది. ఇలాంటప్పుడు ఈ వావిల ఆకుల్ని కొంచెం నీళ్ళు కలిపి ఉడికించండి, అప్పుడు అది మెత్తగా గుజ్జులాగా అవుతుంది. దీన్ని అప్లై చేసి కట్టుకట్టండి.
ఇలాగే ఈ 3 గ్రాముల వావిలాకు పొడిని 3 టీ స్పూన్ల నువ్వుల నూనెతో రోజు లోపలికి కూడా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ కీళ్ళ నొప్పులు శమిసిపోతాయి, వాటి తీవ్రత తగ్గుతుంది. అలాగే మరొక ప్రాబ్లము చెవిపోటు. అంటే ఈ ఇయరేకు చాలా సందర్భాలలో వర్షంలో తడిచినప్పుడు, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేకపోతే ఆ చెవులలో ఈ కాటన్ బడ్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ చెవిపోటు వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? వావిలాకు రసం, దీనికి సమానంగా నువ్వుల నూనె కలపాలి. రెండింటినీ కలిపి ఆ నీటి అంశ ఎగిరిపోయే వరకు మరిగించాలి. అప్పుడు మీకు ఆయిల్ సిద్ధమవుతుంది. దీన్ని కాస్త గోరువెచ్చని స్థితిలో చెవుల్లో వేసుకోవాలి. వేసుకొని దూది పెట్టుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే నొప్పి తగ్గే వరకు చెవి నొప్పి తగ్గుతుంది. దీన్ని ఇయర్ డ్రాప్స్ కింద వాడుకోవాలి. అలాగే అతి ముఖ్యమైనది చర్మరోగాలు, స్కిన్ డిసీజెస్. 1 కాదు 2 కాదు, అనేక రకాల సమస్యలు చర్మం పైన మనకి దాడి చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, క్రానిక్గా సఫర్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వావిలాకు రసాన్ని సమాన భాగం నువ్వుల నూనెతో కలిపి మరిగించాలి. అప్పుడు మీకు ఒక ఆయిల్ అవుతుంది. దీంట్లో ద్రవాంశం అంతా ఎగిరిపోయే వరకు మరిగించాలి. దీన్ని ఆ చర్మ వ్యాధి మీద అంటిస్తూ ఉంటే మీకు అది పేరు తెలిసినా తెలియకపోయినా, అది ఏ రకమైన చర్మ వ్యాధి అయినా సరే నిశ్చయంగా ఫలితం కనిపిస్తుంది. డెఫినెట్గా ఆ సమస్యలో రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొకటి మూర్ఛ వ్యాధి, ఎపిలెప్సీ, సీజర్ డిజార్డర్. దీంట్లో కూడా వావిలి పనిచేస్తుంది. అంటే దీనికి ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. ఇది 5 చుక్కలు వావిలాకు రసాన్ని మూర్ఛలో ఉన్నప్పుడు ఆ రోగి ముక్కులో వేయాలి, నస్యం కింద వేయాలి. దాంతో ఇది ఒక జంప్ స్టార్ట్ లాగా అవుతుంది. తెలివి రావడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి చాలామంది మహిళలు చెప్పుకోలేని ఒక సమస్య ఉంది. ఇదేంటంటే ఆ మహిళల జననేంద్రియంలో నొప్పి రావటం, వల్వోడైనియా అంటారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ లాంటివి కారణమైతే, చాలా సందర్భాల్లో ఏ కారణం కనిపించదు, కానీ జీవితాంతం సఫర్ అవుతూ ఉంటారు. చెప్పుకోలేరు ఎవరికి, అలాగని దాన్ని భరించలేరు. ఇలాంటి మహిళల తాలూకు జననేంద్రియపు నొప్పిని వావిలి తగ్గిస్తుంది. న్యాచురల్గా ఇది ఒక పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. వావిలాకు రసం, దీన్ని ఒక 20 మిల్లీలీటర్ల మోతాదుగా, అంటే ఒక టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ, దీనికి పాత బెల్లం కూడా కలపాలి. ఒక 10 గ్రాములు వావిలాకు రసం 20 మిల్లీలీటర్లు, పాత బెల్లం 10 గ్రాములు కలుపుకొని రోజు 3 రోజుల పాటు తీసుకుంటూ ఉంటే జననేంద్రియంలో వచ్చేటటువంటి ఆ మహిళల తాలూకు ఆ నొప్పి తగ్గుతుంది. ఇక ఇంకొకటి ఇదేంటంటే పాము కాటుకు గురవటం. ఇలాంటి సందర్భాలలో వావిలి వేళ్ళను దంచి రసం తీసి 1 నుంచి 2 స్పూన్లు గంటకు ఒకసారి తాగిస్తూ ఉండాలి పాము కాటుకు గురైనప్పుడు. అప్పుడు ఆ విష తీవ్రత వ్యాపించకుండా ఉంటుంది. ఆ తర్వాత వైద్య సహాయం మీరు కల్పించవచ్చు. ఇలాగా ఈ వావిలి అనేది అనేక రకాలుగా, అనేక రూపాలలో మనకి ఉపయోగపడుతుంది. వావిలిని గుర్తుపట్టడం చాలా ముఖ్యం. గుర్తుపట్టి దీన్ని మనం చెప్పుకున్న పద్ధతిలో అవసరానుసారం ఆ సమస్యను బట్టి మీరు వాడుకుంటూ ఉంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఔషధ వృక్షాల గురించి మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం. ఓం ధన్వంతరాయే నమః. వావిలి చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువలు తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.